బాగుంది. అన్ని రకాల కేర్లు తీసుకుని వెదర్ రిపోర్ట్ కూడా తీసుకుని మనం స్లాబ్ వేస్తాం. ఆ స్లాబ్ వేసిన 24 hours తర్వాత దాన్ని నీరు పడితే కనుక లోపల మొత్తం అది పాడైపోతుంది. అలాంటి స్లాబ్ ఆ తర్వాత క్యూరింగ్ చేయడం కోసం అదే వాటర్ తోటి మనం క్యూర్ చేస్తున్నాం. అప్పుడు ఆ వాటర్ దాన్ని స్ట్రెంగ్త్కి బలమేస్తుంది తప్ప అది కూలిపోవడానికో అది ఇదే పాడైపోవడానికో దోహదపడదు. అంటే మనం మానసికంగా గట్టిపడినప్పుడు ఏ నెగిటివిటీ అయినా సరే మనం ఏమీ చేయలేదు. అంటే నీ మనసునే నమ్ముకోవాలి. నీ ఏమీ నీకు మెయిన్ కళ్ళ గంత కింద గుర్రంలాగా నీ ఎయిమ్ వైపు సాధించుకుంటూ దాన్ని ఏమైనా సరే నా వశం చేసుకోవాలని పట్టుదలతో వెళ్తూ ఉండాలి. వెళ్ళేవాడి కష్టాన్ని నమ్ముకోవాలి, పర్సివరెన్స్ నమ్ముకోవాలి, డెడికేషన్తో ఉండాలి. ఏ ఒక ఆ రకంగా నేను నిజం చెప్తున్నాను. నేను ఎప్పుడు ఎక్కడ ఏ చెడు అలవాట్లు కానీ ఎక్కడ ఏ వయసెస్ కానీ వ్యసనాలు కానీ లోను కాకుండా ఆంజనేయ స్వామి అనే కూడా నా ధ్యేయం. నాకు సినిమాలో నెంబర్ 1 అవ్వాలని ఒకటే ధ్యేయం. ఆ రకంగా వెళుతూ ముందుకుండా వెళుతూ వస్తూ ఉండేవాడిని. ఈ లోపల అవమానాలు జరగకపోలేదు, ఎన్నో డిసప్పాయింట్మెంట్ జరగకపోలేదు. అయితే అప్పట్లో నాది బాగా గట్టిపడినటువంటి కాంక్రీట్ స్లాబ్, బాగా గట్టిపడినటువంటి పెరుగులాగా అయ్యాను. కాబట్టి ఇవేవి నాకు లేవు. వీటిని నక్కాలంటే ఎన్నో డిసప్పాయింటింగ్ జరిగింది. అంటే ఒక సినిమాలో నన్ను బుక్ చేసి మహానటుడు రామారావు గారితో అప్పుడు ఒక సినిమా చేశాను, ఎదురులేని తిరుగులేని మనిషి అని, దేవి ప్రసాద్ గారి ప్రొడ్యూస్. అందులో నేను, ఫటాఫట్ జయలక్ష్మి, ఆయన, రతి అగ్నిహోత్రి చేశారు రామారావు గారు. ఆ సినిమాలో చాలా బాగా చేశారు. రామారావు గారి పక్కన మరొక హీరో నాకు అవకాశం వచ్చింది. అంత ఎర్లీ స్టేజ్లోనే అనుకుంటున్నాను. నాకు ఆ సినిమా ఫెయిల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ అదే రామారావు గారితో మళ్ళీ సినిమా చేసే అవకాశం వచ్చింది దిగ్దర్శకులతో. అయితే నాకు డేట్లు ఇచ్చారు, నా మెజర్మెంట్స్ తీసుకున్నారు. నేను వెయిట్ చేస్తాను. ఎందుకు తినేస్తుంది, నువ్వు ఇలాగే ఉండిపోతావు, అలాగే దిగజారిపోతావు, అలాగే కనుమరుగైపోతావు. అలా కాదు, మనం ఎదురు తిరగాలి, పరిస్థితి మనం అనుకూలంగా మార్చుకోవాలి. అందులో గ్రంథ ఫిలాసఫీ నాకు ఫిలాసఫీ. మీరు ఎవరైనా సరే మీ ఎయిమ్ ఏంటి అనే దాన్ని మీరు ఫిక్స్ చేసుకోండి. ఆ ఎయిమ్ని వెళ్ళడం కోసంగా దారులు వెతుక్కోండి. అవకాశాలు ఇలా అబండెంట్గా ఉంటాయి. వాటిల్లో మనకు కావలసిన అవకాశాలు, మన ధ్యేయానికి లక్ష్యానికి దగ్గర ఉండే అవకాశాలు మనకి పాపపై కనపడుతుంటాం. ఆ పాపపై కనపడే దాన్ని మనం గుర్తించగలగాలి, వాటిని ఎంబ్రేస్ చేసుకోగలగాలి, వాటిని అనుకూలంగా మనం పంచుకోగలగాలి, అవి మనం బలంగా చేసుకోగలగాలి, వెళ్ళాలి. ఇనిషియల్గా వెళ్ళినప్పుడు డబ్బే సంపాదించుకోవాలి. డబ్బే కాదు ప్రధానం, నిలదొక్కుకోవడం ప్రధానం. నేను అలాగే వెళ్తూ వచ్చాను. నిలదొక్కుకోవాలి, ఇక్కడ నెంబర్ 1 అనిపించుకోవాలి, నా స్థానం సుస్థిరం. ఇది లేకపోతే నేను బయట న్యాయ పైసలకు పంచి వాళ్ళకి